నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సనత్ నగర్ అభివృద్ధి జరిగింది అధికారంలో లేకున్నా ప్రజల మధ్య ఉంటారన్న ఎమ్మెల్యే తలసాని యువతలో దేశం పట్ల భక్తి నింపేందుకు మల్కాజ్గిరిలో రన్ ఫర్ భారత్ మాత చరిత్ర తెలియక దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారన్న వక్తలు కూటమి ప్రభుత్వం అండదండలతో చెలరేగిపోతున్న ఇసుక మాఫియా కర్ణాటకకు తరలి వస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ టీటీడీకి 6 కోట్ల భారీ విరాళం ఇచ్చిన చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ దాతల కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన తిరుమల అర్చకులు రెండు 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని సనత్ నగర్ లో నిజమైన అభివృద్ధి జరిగిందన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానన్నారు ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామన్నారు పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు సనత్ నగర్ లో ఈ పడి మధ్య ఏరియాలో మేజర్ వర్క్స్ అన్ని అయిపోయింది 80%. 20% చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవన్నీ కూడా వీలైనంత తొందరలో టేకప్ చేస్తాం వాళ్ళు ఒకసారి మీరు విజిట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఓవరాల్ గా కొంత వాళ్ళందరితో పాటు విజిట్ చేయడం జరిగింది మీటింగ్ లో కూడా పెద్ద మనుషులందరూ కూడా ఫస్ట్ వాళ్ళు యంగ్స్టర్స్ అందరూ కూడా చెప్పారు కొంత ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానివ్వండి రెండోది వాటర్ ఏదైతే బోర్ ప్రాబ్లం కానివ్వండి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు చెప్పారు తప్పకుండా అవన్నీ సాల్వ్ యువకులలో భారత మాత పట్ల భక్తి నింపే భాగంగా మల్కాజ్గిరిలో రన్ ఫర్ భారత్ మాత కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా సఫిల్గూడ నుండి ఈస్ట్ ఆనంద్బాగ్ మీదుగా సఫిల్గూడ వరకు సుమారు 5 కిలోమీటర్ల రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువకులు మహిళలు వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయిధం పీఠాధిపతి శ్రీ రామానంద ప్రభుజీ పాల్గొన్నారు ముఖ్య వక్తగా ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షులు మురళీ మనోహర్ ప్రసంగించారు మనలో ఎంతో మంది దేశ చరిత్ర వైభవం తెలియక భారతదేశం గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటామని తెలిపారు భారతీయులందరూ తమ మాతృభాషలో రాణించే విధంగా ముందుకు సాగాలని కుల ప్రస్తావన లేకుండా సామాజిక భావంతో ఉండాలనేదే సనాతన ధర్మం చెబుతుందని దీనికి ఉదాహరణ కుంభమేళా అని ప్రస్తావించారు నా ధర్మాన్ని పరిచయం చేయాలి నా తోటి వారిలో చైతన్యాన్ని నింపాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఇవాళ భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు విశ్వగురువు అవుతుంది ఏ విధంగా దాని విశ్వగురువును చేయడానికి మనం కార్యక్రమాన్ని చేస్తున్నాం ఒకప్పుడు విశ్వగురువుగా ఉన్నటువంటి భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళిపోయి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక్కడితోనే ఇది ఆగిపోకూడదు పరిగెత్తడంతోనే ఆగకూడదు మన భావం కూడా పరిగెత్తాలి మన ఆలోచన కూడా పరిగెత్తాలి దానికి కావాల్సింది ముందు శారీరకమైనటువంటి దృఢత్వం కావాలి ఎప్పుడు శరీరం దృఢత్వంగా ఉంటుందో ఆలోచన కూడా దృఢత్వంగా ఉంటుంది ఆలోచన దృఢత్వం ఉంటే ఆశయం కూడా దృఢత్వంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అండదండలతో భారీగా ఇసుక మాఫియా జరుగుతోందని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆరోపించారు పరిగి మండల కేంద్రంలో పర్యటించిన మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ పట్టపగలే పెద్ద ఎత్తున ఇసుక ట్రాక్టర్లు తరలి వెళ్తున్నారని తెలిపారు. ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్న మాఫియాపై తక్షణమే ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం స్పందించాలని డిమాండ్ చేశారు.
వెనకుండే వాళ్ళందరూ చెప్తున్నారు ఎందుకు అక్కడే ఒక పాయింట్ పెట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి కర్ణాటక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. అంటే మేము అన్ని సంపదల్ని రక్షించుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కటి కూడా రక్షించుకున్నాము. అయితే ఈసారి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇసుకని విచ్చలవిడిగా కర్ణాటకకి తోలుతున్నారు. మంత్రి సవితమ్మ గారు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే దీనిపైన ఎన్నోసార్లు కూడా పోలీస్ యంత్రాంగానికి, ఎంఆర్ఓకి, మైనింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెప్తున్నాము ఇట్లా ఇసుక దందా జరుగుతా ఉంది అని. ఈ యొక్క సంపదాన్ని తీసుకుపోయి కర్ణాటకకు అమ్ముతున్నారు, దీన్ని ఆపేయండి అని చెప్తున్నాము. ఇకనైనా ఇంటెలిజెన్స్ వర్గము, పోలీస్ యంత్రాంగం స్ట్రిక్ట్ గా ఉంటూ ఏదైతే ఇసుక దందా చేస్తున్నారో ఆ దొంగలకు అందరికీ కూడా అధికారుల పోద్బలంతో తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి తమ భూమిని కబ్జా చేశారని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి మల్లండి సందీప్ కుమార్లు ఆరోపించారు. గత 40 సంవత్సరాల క్రితం సేల్ డీడ్ ద్వారా స్థలాలను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వందలాది మంది బాధితులు హాజరై ధర్నా చేశారు. ఈ ప్లాట్ల కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 1980 నుంచి స్టార్ట్ అయిందండి. అప్పట్లో ఈ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఐడిపిఎల్, ఐడిఎల్ ఇట్లాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మామూలు ఎంప్లాయీస్, క్లాస్ 3, క్లాస్ 4 కొంతమంది ఆఫీసర్స్, వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఒక స్థలం కొనుక్కోవాలి, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకు వచ్చే శాలరీస్ అప్పట్లో చాలా తక్కువ. ఆ ఉన్న డబ్బుల్లోనే వాళ్ళు కొంత కూడబెట్టుకొని ప్లాట్లు కొన్నారు. మొత్తం 408 ఎకరాలు. కాంట్రవర్సీ వచ్చి 1200 ఎకరాలు ఉంది. ఇప్పుడు మా అసోసియేషన్కి సంబంధించిన వరకు 408 ఎకరాలు కాంట్రవర్సీలో ఉంది. ఇందులో మేమందరం ప్లాట్ ఓనర్స్. అప్పట్లో సీనియర్ సిటిజన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఫైట్ చేశారు. అది అయిన తర్వాత ఇప్పుడు మేము ఫైట్ చేస్తాం. మేము ఎప్పుడు 40 సంవత్సరాల క్రితము రిజిస్టర్డ్ సేల్ ప్రకారం మేము మా ప్లాట్లను కొనుక్కున్నాము. మేము ఒక 3000 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నాము. అంతా సవ్యంగానే జరుగుతున్న సమయంలో జాయింట్ కలెక్టర్ గారు వచ్చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అన్నాడు. అప్పటి నుంచి మాకు ఈ ప్రాబ్లం వచ్చింది. 2012 వరకు మాకు ఒక 3 జడ్జిమెంట్లు మా ప్రైవేట్ ల్యాండ్ అని వచ్చింది. తర్వాత స్టాటస్ కో మెయింటైన్ చేయమనేది కూడా కోర్టుకు వెళ్ళి ల్యాండ్ చేంజ్ కావద్దు అనేసి కూడా స్టాటస్ కో ఉన్నది. అయినప్పటికీ మెయిన్గా ఎంక్రోచర్స్ ఎంతమంది అంటే మేము 2023 మేలో ఒక 250 ఇండ్లని పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలో ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ క్రాంతి వల్లూరు తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో సర్వే బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.
రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మేమందరం కూడా అధికారులందరం కూడా గుమ్మడిదల మండలంలోని నల్లవెల్లి గ్రామం కొత్తపల్లి గ్రామాలను సందర్శించడం జరిగింది. అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చినట్టయితే అది ఏదో ఉంటుంది. అట్లా కాకుండా లేఅవుట్స్ చేసినాయి వాటికి ఇండ్లు అయిన వాటికి కంపెనీస్కు రోడ్స్కు అటువంటి వాటికి వచ్చినట్టయితే వాటిని గుర్తించి వాటికి రైతు భరోసా రాకుండా చర్య తీసుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ తయారు చేసిన లిస్టులన్నీ కూడా ఏదైతే వ్యవసాయేతర వినియోగం ఉండి రైతు భరోసా పొందుతున్నటువంటి ఆ లిస్ట్ కూడా గ్రామ సభలో పెట్టి చెన్నైకి చెందిన దాత వర్ధమాన్ జైన్ టీటీడీకి 6 కోట్ల విరాళం ఇచ్చారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం 5 కోట్ల విలువైన డీడీ, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్ కోసం 1 కోటి విలువైన డీడీలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ మేరకు దాతలకు అర్చలు ప్రత్యేక పూజలు చేశారు. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలు నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నది. నిర్మాత దిల్ రాజు, శిరీష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి హీరోయిన్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చేర్చుకున్నారు. కాగా జనవరి 14వ తేదీన విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. విడుదలైన 4 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల గ్రాస్ రాబట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచిందని మూవీ టీం తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సనత్ నగర్ అభివృద్ధి జరిగింది. అధికారంలో లేకున్నా ప్రజల మధ్య ఉంటారన్న ఎమ్మెల్యే తలసాని. యువతలో దేశం పట్ల భక్తి నింపేందుకు మల్కాజ్గిరిలో రన్ ఫర్ భారత్ మాత. చరిత్ర తెలియక దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారన్న వక్తలు. కూటమి ప్రభుత్వం అండదండలతో చెలరేగిపోతున్న ఇసుక మాఫియా. కర్ణాటకకు తరలి వస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. టీటీడీకి 6 కోట్ల భారీ విరాళం ఇచ్చిన చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్. దాతల కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన తిరుమల అర్చకులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.